అటు కోమటిరెడ్డి ఇటు శ్రీధర్ బాబు వ్యాఖ్యలతో గాంధీభవన్లో కొత్త చర్చ మొదలైంది. జగ్గన్న పీసీసీ చీఫ్ అవుతారంటూ జోరుగా ప్రచారం కూడా సాగుతోంది. అందరివాడుగా జగ్గారెడ్డికి పేరుంది. ఆయనకు అధిష్టానం పెద్దల ఆశీస్సులు కూడా మెండుగానే ఉన్నాయి. దీంతో కాబోయే తెలంగాణ పీసీసీ చీఫ్ ఎవరు అనే ప్రశ్నలు వినబడుతున్నాయి. ఇప్పటికే టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా జగ్గారెడ్డి సేవలు అందిస్తున్నారు. నిత్యం కార్యకర్తలకు ఆయన అందుబాటులో ఉంటున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక మొత్తానికి కొత్త బాస్ రాబోతున్నారా తెలంగాణ కాంగ్రెస్కి అనేటువంటి ఒక చర్చ అయితే సీరియస్గా నడుస్తోంది. అలాగే ఇద్దరు మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వారి మాటలు కావచ్చు, ఈ విషయానికి కాస్త ఆజ్యం పోస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అలాగే ఒకంత విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, యాక్చువల్లీ ఏం జరుగుతోంది? ఈ మాట అంటే ఈ గాసిప్ కావచ్చు ఏదైనా అనుకోండి, ఎన్నాళ్ళ నుంచి నడుస్తుంది, అలాగే ఎంతవరకు ప్రాబిలిటీ ఉంది? గుడ్ ఈవినింగ్ రమణ. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త బాస్ రాబోతున్నాడా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గాంధీ భవన్లో ప్రస్తుతం ఇదే చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఈరోజు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో లాబీలో జరిగినటువంటి చర్చలో మంత్రులు ఏకంగా అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు, ఇద్దరు కూడా జగ్గారెడ్డికి జే కొట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త బాస్ ఖచ్చితంగా అవసరము. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డి ఉండాలి. ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి, ప్రజా అభిమానం ఉన్నటువంటి వ్యక్తి జగ్గారెడ్డి. కాబట్టి జగ్గారెడ్డి టీపీసీసీ కావాలి అంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి చెప్పకనే చెప్పారు. గతంలో అనేక సార్లు కూడా జగ్గారెడ్డి చేసినటువంటి విషయంలో కూడా సపోర్టుగా నిలబడుతూ అటు మంత్రి కోమటిరెడ్డి వస్తూ ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి జరిగినటువంటి కొన్ని సంఘటనలు, మీడియాలో వచ్చినటువంటి కొన్ని వాస్తవాలకు సంబంధించిన వార్తలపై కూడా జగ్గారెడ్డి స్పందించిన తీరు కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు జగ్గారెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీగా అధ్యక్షుల పదవికి అతను సమర్థుడు అంటూ కూడా అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర రాజకీయ దుమారం అయితే రేపుతుంది. దీంతోపాటు మంత్రి శ్రీధర్ బాబు సైతము జగ్గారెడ్డికి చేకొట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. జగ్గారెడ్డి నిజంగానే ప్రజాభిమానం ఉన్నటువంటి వ్యక్తి, అతను ప్రజల కోసం నిత్యం పనిచేస్తున్న వ్యక్తి. కానీ ఇక్కడ టీపీసీసీ అనే బాధ్యత నిర్ణయించేది మాత్రం ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. అధిష్టానం పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ అలా పెద్దలు నిర్ణయం తీసుకుంటే దానికి ఖచ్చితంగా జగ్గారెడ్డికి టీపీసీ ఇస్తే తాను కూడా మద్దతు ఇస్తానంటూ కూడా అటు మంత్రి శ్రీధర్ బాబు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కాబట్టి మొత్తం మీద వీరిద్దరి కామెంట్స్ మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే అటు ఢిల్లీకి ఈరోజు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరోవైపు మహేష్ కుమార్ గౌడ్, టీపీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి బయలుదేరారు. కొన్ని క్యాబినెట్ సంబంధించినటువంటి విస్తరణకు సంబంధించిన అంశాలతో పాటు మరోవైపు అటు క్యాబినెట్ సంబంధించినటువంటి కొన్ని పోస్టులు, ఏదైతే సంబంధించినటువంటి కొన్ని పోస్టులు ఉన్నాయో, ఇప్పటికే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో, ఆ పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాలపై కూడా అధిష్టానం పెద్దలతో మాట్లాడే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అటు టీపీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఎంపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి, వీరు ముగ్గురు కూడా ఢిల్లీకి పయనమయ్యారు. మరి చూడాలి ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క పరిణామాల నేపథ్యంలో, రాజకీయ పరిణామాల నేపథ్యంలో త్వరలోనే క్యాబినెట్ విస్తరణ ఉంటే, ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి ఇస్తే మరి టీపీసీ అధ్యక్షుడిని ఎవరిని ఎన్నుకుంటారనేది రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికే పార్టీలో కొంత అంతర్గత కుమ్ములాట నెలకొంది. జీవన్రెడ్డి బయటకు వెళ్తాను, వేరే పార్టీకి వెళ్తానంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రచారాల నేపథ్యంలో మంత్రులు ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయడం, హాట్ కామెంట్స్ చేయడం, అది కూడా జగ్గారెడ్డికి జే కొట్టడం పైన రాజకీయంగా మరోవైపు గాంధీ భవన్లో కూడా విస్తృతంగా మాత్రం చర్చ మాత్రం కొనసాగుతుంది. జగ్గారెడ్డి నిజంగానే ప్రజాభిమానం ఉన్న వ్యక్తి. అతను ఏ ప్రోగ్రాం కండక్ట్ చేసినా వేలాది మంది ప్రజలు అతనికి మద్దతుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. అయితే జగ్గారెడ్డికి నిజంగానే టీపీసీ అధ్యక్షుడు ఇస్తారా? ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా సేవలు అందిస్తున్నటువంటి జగ్గారెడ్డి ఇప్పటివరకు తను ఏ పదవి కూడా ఆశించలేదు. కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పనిచేస్తూ వస్తున్నటువంటి జగ్గారెడ్డి నిజంగానే టీపీసీ పదవికి ఖచ్చితంగా అర్హుడు అంటూ కూడా మంత్రులు చేస్తున్నటువంటి హాట్ కామెంట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చకు మాత్రం దారితీశాయి. అయితే జగ్గారెడ్డికి నిజంగా అటు టీపీసీ అధ్యక్షులు ఇస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో 100 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది రాబోయే ఎన్నికల్లో అంటూ కూడా హాట్ కామెంట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేశారు. నిజంగానే జగ్గారెడ్డికి ఆ ప్రజాదరణ ఉంది, ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తాడు. రేవంత్ రెడ్డి తర్వాత
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేసిన తర్వాత ఏ రకంగానైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాడో అదే తరహాలో ఇటు జగ్గారెడ్డి కూడా అదే తరహాలో అభిమానం ఉన్న వ్యక్తి, నిత్యం ప్రజల్లో ఉంటాడు, నిత్యం ప్రజల కోసం పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి వ్యక్తి జగ్గారెడ్డి కాబట్టి అతన్ని ఖచ్చితంగా టీపీసీసీ పదవికి ఖచ్చితంగా జగ్గారెడ్డి అర్హుడు అంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి, అదే తరహాలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకైతే దారితీశాయి. మరి చూడాలి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొత్త బాస్గా జగ్గారెడ్డిని ఎన్నుకుంటారా? రాష్ట్ర రాజకీయాల్లో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది? ఎందుకంటే రాబోయే కాలంలో కొన్ని క్యాబినెట్ విస్తరణ చేస్తే, అందులో మహేష్ కుమార్ గౌడ్కు క్యాబినెట్లో చోటు కల్పిస్తే టీపీసీసీ అధ్యక్షుడికి ఎవరికి ఇస్తారు అనే చర్చ మాత్రం జోరుగా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా గాంధీ భవన్ వర్గాల్లో చర్చ మాత్రం జోరుగా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి ఆ పదవికి అర్హుడు అంటూ కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. కాబట్టి మరి జగ్గారెడ్డికి నిజంగానే అధిష్టానము టీపీసీ అధ్యక్షుని కట్టబెడితే ఖచ్చితంగా జగ్గారెడ్డి కూడా 100 సీట్ల పైన గెలిచే అవకాశం ఉన్నదని కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కింది స్థాయి క్యాడర్ నుంచి పై స్థాయి ఉన్నటువంటి మంత్రులు సైతము హాట్ కామెంట్ చేస్తున్న నేపథ్యంలో మరి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది కూడా చర్చ మాత్రం కొనసాగుతుంది. జగ్గారెడ్డికి జై కొడుతూ ఇద్దరైతే మంత్రులు ఈరోజు చేసినటువంటి ఈ హాట్ కామెంటు రాష్ట్ర రాజకీయాలతో పాటు రాష్ట్ర కాంగ్రెస్లో కూడా తీవ్ర చర్చకు దారితీసిన పరిస్థితి మొత్తం కనబడుతుంది. రమణ, థ్యాంక్ యూ సునీల్.